హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి ఇలా చేయకండి అంటూ మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ పెన్షన్‌ను సక్రమంగా పొందేందుకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం అనేది ఒక తప్పనిసరి ప్రక్రియ. ఇది కేవలం ఒక పత్రం సమర్పించడం మాత్రమే కాదు, ప్రభుత్వానికి, పెన్షనర్లకు మధ్య ఉన్న నమ్మకాన్ని, పారదర్శకతను నిలబెట్టే ఒక ముఖ్యమైన బాధ్యత. అయితే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు పెన్షనర్ల కుటుంబ సభ్యులు తెలియక చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెన్షనర్స్ అసోసియేషన్‌లు గుర్తించిన కొన్ని కీలక అంశాలను, జాగ్రత్తలను వివరంగా పరిశీలిద్దాము. అవగాహన లోపం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది? ఒక వాస్తవ ఘటన చూస్తున్నట్లయితే అవగాహన లేక ఈ యొక్క అంశం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా అయితే తీసుకుందాము. సో, జరిగిపోయిందండి ఈ సంఘటన. ఒక కుటుంబ పెన్షన్‌దారుడు అంటే ఫ్యామిలీ పెన్షనర్ 2024 ఫిబ్రవరిలో తన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించారనమాట. జీవన ప్రమాణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో విజయవంతంగా సమర్పించడం జరిగింది. తర్వాత ఛాయలు అలుముకున్నాయి. అంటే దురదృష్టవశాత్తు వారు మార్చి నెలలో అంటే సమర్పించిన ఒక నెల తర్వాత మరణించారనమాట. ఇక్కడ ఒక తప్పిదం జరిగింది. ఆమె వారసులు ఈ మరణ వార్తను సంబంధిత ఉప ఖజానా కార్యాలయం సబ్ ట్రెజరీ ఆఫీసుకు తెలియజేయలేదన్నమాట. ఫలితంగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెల జమ అవుతూనే ఉందన్నమాట. పెన్షన్ అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది జమ అవుతూనే ఉంది. వారికి విషయం తెలీదు కాబట్టి. వారు ఆ డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేస్తూ వచ్చారన్నమాట. వారి వారసులు ఆవిడ అకౌంట్‌లో పడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేస్తూ వచ్చారు. ఈ సంఘటన చిన్న పొరపాటుగా అనిపించినా, ఇది తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకే దారితీస్తుందండి. ఇది వాస్తవము. ఏంటంటే, చట్టపరమైన పరిణామాలు మరియు నష్టాలు ఏం జరుగుతాయని చూసుకున్నట్లయితే, మరణించిన పెన్షనర్ పేరు మీద పెన్షన్ తీసుకోవడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఎదురయ్యే సమస్యలు ఈ విధంగా ఉంటాయి. మొదటిది క్రిమినల్ కేసు నమోదు. ఇది ప్రభుత్వ నిబంధనను మోసపూరితంగా దుర్వినియోగం చేయడం కిందికి వస్తుంది. వారసులపై చీటింగ్ కేసు, ఐపీసీ సెక్షన్ 420 మరియు ఫోర్జరీ వంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే ప్రభుత్వానికి ఉంది. ఫ్రెండ్స్ ఈ విషయము ట్రెజరీ వారికి మన ద్వారా గాకుండా ఒక 2, 3 నెలలు గడిచిన తర్వాత అంటే జూన్, జూలైలలో ఎవరి ద్వారా అయినా సరే ఎస్టీఓ కార్యాలయంలో ఈ విషయం తెలిసిందంటే గనక వారికై వారు తెలుసుకున్నారంటే అప్పుడు గూడా ఈ యొక్క శిక్షలు కఠినంగా అయితే ఉంటాయి. అంటే శిక్ష అంటే ఇది ఆహ్, అఫెన్స్ అవుతుందనమాట. అంటే ఇది చీటింగ్ కిందకే వస్తుంది కాబట్టి వారికే వారు తెలుసుకున్న లేదా నెక్స్ట్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వరకు వారికి తెలియకపోయినా సరే నెక్స్ట్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని పక్షంలో ఫిబ్రవరి వరకు చూసి మార్చిలో ఇంటికి వద్దకే వస్తారనమాట ఎంక్వైరీకి. ఇంటి వద్దకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ విషయం తెలుసుకుంటారు. డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆవిడ మరణాన్ని వీరు చెప్పలేదు కాబట్టి ఈ విధంగా మళ్ళీ క్రిమినల్ కేసులు ఇవన్నీ అయితే అంటున్నారనమాట. చట్టరీత్యా ఇది నేరం అవుతుంది. సో, పూర్తి మొత్తం రికవరీ. చట్టవిరుద్ధంగా పొందిన మొత్తం పెన్షన్‌ను వడ్డీతో సహా ప్రభుత్వం అయితే రికవరీ చేస్తుంది. దీనివల్ల కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారమైతే పడుతుంది వెంటనే. ఇక కోర్టు విచారణలు జరుగుతాయి. పోలీసు కేసులు, విచారణల కోర్టు విచారణల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుంది. ఇది మానసిక వేదనతో పాటు ఆర్థికంగా కూడా కృంగతీస్తుంది. నాలుగోది ఇతర ప్రయోజనాలను కోల్పోవడం. నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారసులకు చట్ట ప్రకారంగా అందాల్సిన లాంగ్ టర్మ్ ఎరియర్స్, అంత్యక్రియల ఖర్చులు, ఫ్యూనరల్ చార్జెస్ వంటి ప్రయోజనాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పెన్షనర్ మరణించినప్పుడు అనుసరించాల్సిన సరైన పద్ధతి ఏంటంటే, సర్వీస్ పెన్షనర్ గాని, కుటుంబ పెన్షన్‌దారులు గాని మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు బాధ్యతగా ఈ క్రింది చర్యలైతే తీసుకోవాలి. మొదటిది తక్షణమే సమాచారాన్ని అందించాలి. పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్‌తో పాటు ఒక దరఖాస్తును
సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి అందజేయాలి. రెండవది పెన్షన్ నిలిపివేత. ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు మరణించిన వ్యక్తి పేరు మీద వస్తున్న పెన్షన్‌ను నిలిపివేస్తారు. మూడోది అర్హులకు ప్రయోజనాలు. అంత్యక్రియల ఖర్చులు. ప్ర ప్రభుత్వం నిర్దేశించిన అంత్యక్రియల ఖర్చులు రూ. 25,000 ఫ్యూనరల్ చార్జెస్ కోసం అయితే వారి వారసులు దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. ఇక కుటుంబ పెన్షన్ విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా ఇతర అర్హులైన వారసులు ఉన్నట్లయితే వారి పేరు మీద కుటుంబ పెన్షన్ ప్రారంభించేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఇది వారికి చట్టబద్ధంగా అందే ఆర్థిక భరోసా. సో, ఈ పనులైతే చేయాల్సి ఉంటుందన్నమాట. జీవన ప్రమాణ పత్రం సమర్పణపై అవగాహన గడువు సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లేదా ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి. గడువు లోపల సమర్పించని వారికి ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. సమర్పించే విధానాలు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా మీ సేవ, ఈ సేవా కేంద్రాలు లేదా బ్యాంకులలో బయోమెట్రిక్ విధానంలో సులభంగా సమర్పించవచ్చు. మాన్యువల్ విధానం నేరుగా ట్రెజరీ కార్యాలయాన్ని లేదా పెన్షన్ పొందుతున్న బ్యాంకులకు వెళ్లి పత్రంపై సంతకం చేసి సమర్పించవచ్చు. తర్వాత డోర్ స్టెప్ సేవలు వయోభారంతో కదలలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం పోర్టల్ శాఖ లేదా బ్యాంకులు డోర్ స్టెప్ సేవలను కూడా అందిస్తున్నాయి. అందరి బాధ్యత జీవన ప్రమాణ పత్రం అనేది కేవలం పెన్షనర్ బాధ్యత మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులది కూడా. తెలియక చేసే చిన్న పొరపాట్లు భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. పెన్షనర్ల సంఘాలు ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా పెన్షన్ వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత. అవగాహనతో వ్యవహరిద్దాము, అనవసర ఇబ్బందులను నివారిద్దాము.